శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2025 అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నీ కూడాను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా రాశి ఫలితాలు ఈ నెల నాకు ఎలా ఉంటుంది, జాతకం, నేను ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, వివాహం వస్తుందా, చక్కగా చదువు వస్తుందా, నా ఉద్యోగం చక్కగా ఉంటుందా, ఎన్నెన్నో సమస్యలతో ఎన్నెన్నో ప్రశ్నలతో అందరూ ఉంటున్నటువంటి ఒక సమయంలో అక్టోబర్ నెల ప్రారంభమే శరణవరాత్రులతో ప్రారంభం అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ, ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని, మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని ప్రార్థన చేయండి, అన్ని చక్కగా ఉంటుంది. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశిలో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ 2025 అక్టోబర్ నెల మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే, గోచార గ్రహస్థితి ప్రకారము 16వ తారీఖు వరకు సూర్యుడు కన్యారాశిలోను, 17 తర్వాత తులారాశిలోను, చంద్రుడు 9లోను, కుజుడు కర్కాటక రాశిలో 10లోను, బుధుడు తులారాశిలో 1లోను, గురు భగవానుడు వృషభ రాశిలోను, శుక్రుడు సింహరాశిలో, శని భగవానుడు కుంభరాశిలో, రాహు మీన రాశిలో, కేతు కన్యా రాశిలో 12వ స్థానంలో ఉన్నారు. ఈ నెల మనకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, రాజకీయ నాయకులకి ఇదొక మంచి సమయం కూడా చూస్తుంది. శని 5వ స్థానంలో ఉండడం వల్ల ప్రజల మద్దతు క్రమంగా పెరుగుతుంది. సూర్యుడు 17వ తరగతి తర్వాత స్వరాశిలో ఉండడం వల్ల ప్రతిష్ట పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంకనూ అన్ని వర్గాల వారికి సమాజంలో గొప్పవారితో పరిచయాలు పెరుగుతాయి, వారి ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కొత్త అవకాశాలు కూడా రాబోతున్నాయని చెప్పచ్చు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి అన్ని రకాలుగా అవకాశాలు వస్తున్నాయి. రాహు 6వ స్థానంలో ఉండడం వల్ల విద్యలో, ఉద్యోగంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇది ఒక మంచి సమయం. వివాహం కాని వారికి, ప్రేమ జంటలుగా ఉన్న వారికి ప్రేమ వ్యవహారం కలిసి వచ్చి వివాహం అయ్యే అవకాశాలు కూడా చాలా కనబడుతున్నాయి. కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. 15వ తారీఖు తర్వాత చిన్న చిన్న స్పర్ధలు ఏమైనా ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయని కూడా చెప్పచ్చు. మహిళలకి శుక్రుడు 11వ స్థానంలో ఉండడం వల్ల గౌరవం, సమాజంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయంగా ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్న మహిళలకు కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. బిజినెస్ చేసే వాళ్ళకి స్వరాశిలో బుధుడు ఉండడం వల్ల వ్యాపారంలో చురుకుదనం పెరుగుతుంది. గురువు 8వ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక ఒత్తిడి కొంచెం ఉన్నా నిలదొక్కుంటారు. శుక్రుడు 11వ స్థానంలో ఉండడం వల్ల కొత్త కస్టమర్లు, లాభాలు ఉంటాయి. పాత స్టాక్ అంతా అన్ని క్లియర్ అవుతుంది, డెట్స్ అన్ని క్లియర్ అవుతుంది. మీరు ఏదో ఒక బ్యాంక్ లోన్కో దేనికోసం ప్రయత్నం చేస్తుంటే అది ఒక అన్ని క్లియర్ అయ్యే అవకాశాలు, చిట్ ఫండ్స్ అవన్నీ కూడాను జాగ్రత్తగా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. నూతన గృహ ప్రవేశం అవకాశాలు ఉన్నాయి, భూమి పూజ అవకాశాలు బాగా ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహం, ఎన్నో రోజులు వివాహం అయిందండి, నాకు సంతానం కలగలేదు, శుభవార్త వింటారు. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి 16 అక్టోబర్ వరకు సూర్యుడు 12వ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో కాస్త స్ట్రెస్ ఉన్నా లేకపోయినట్టే అని కూడా చెప్పచ్చు. స్వరాశిలో సూర్యుడు ఉండడం వల్ల 17 తర్వాత కొత్త బాధ్యతలు, పదోన్నతి, అవార్డ్స్ లేదా మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్ అంతా కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. కుజుడు 10వ స్థానం ఉండడం వల్ల నిర్ణయాత్మకమైనటువంటి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గురువు 8వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. పారిశ్రామికంగా కాస్త మిషనరీస్ అంతా కూడా దాన్ని రిపేర్లు చేసుకోవడాలు, అవన్నీ మరమ్మతులు చేసుకోవడాలు అన్నీ కూడా జరుగుతాయి. ఈ నెల మీకు చంద్రాష్టమం అని చెప్పుకుంటే 9 అక్టోబర్ ఉదయం 10:36 నుండి 11 అక్టోబర్ సాయంత్రం 6:53 వరకు ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త వాయిదాలు ఏది వేయకండి. ఒప్పందాలంతా కూడా జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. గం గణపతి నమః సైలెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు చేయవలసిన పరిహారం ఏంటి? ఈ నెలంతా కూడా చండీ సప్తశతి పారాయణం చేయండి, కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి, ఆదిత్య హృదయం ఆరోగ్యాన్ని కోసం చేయండి. కాస్త ఆరోగ్యం మిశ్రమంగా ఉంది కాబట్టి ఆదిత్య హృదయాన్ని కాస్త పారాయణం చేయండి. అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు నీళ్లు, మంచి బ్లూ కలర్ వాడచ్చు. అదృష్ట దిక్కు పడమర దిక్కు. శుభ సమయం ఉదయం 10 గంటల నుండి 11:30 మధ్యలో మీరు ఏదైనా కూడా చేసుకోవచ్చు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటే మీ యొక్క పేరు,
డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయండి, మీకు మేము రిప్లై ఇవ్వగలము. కరుంగాలి మాల, ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం, అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది. ఈ కరుంగాలి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీరు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజపరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాలి కర్రతో తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాలి మాల. మరి ఈ కరుంగాలి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకోండి, మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు, అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఏం చేస్తారు, ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి. ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు, మంత్రాన్ని కూడా జపం చేయండి. ఒక ఫోన్ అంటే దానికి ఎలా చార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం, ఆ మంత్రంతో జపం చేయండి. ఈ యొక్క మాల మీకు కావాలి కదా, కావాలనుకున్నవాడు మా కింద నంబర్ చూస్తారా, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని. మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా. మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి, లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి. అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము.